ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన శుద్ధ త్రయోదశి, భానువాసరే ఆదివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:28 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 000321. ఈరోజు శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా 23వ రోజు 45వ పద్యాన్ని 46వ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పాపములందు వేళ రణపన్నగ భూత భయజ్వరాదులం దాపదనుందు వేళ భరతాగ్రజ మిమ్ము భజించు వారికిన్ బ్రాపుగ నీవు దమ్ముడిరు ప్రక్కియలంజని తద్విపత్తి సంతాపము మాన్పి కాతురట దాశరథి కరుణాపయోనిధి. ఈనాటి 45వ పద్యానికి తాత్పర్యం. ఓ దశరథ రామ, భరతుని అన్నవైన ఓ శ్రీరామ, పాపములు పొందినప్పుడు, యుద్ధము, సర్పములు, భూతములు, జ్వరములు మొదలైన వాని చేత ఆపద కలిగినప్పుడు నిన్ను సేవించేవారిని, కొలిచేవారిని సహాయము చేయబోయి నీవు నీ తమ్ముడైన లక్ష్మణుడు ఇరువురును 2 ప్రక్కల నిలిచి వారి ఆపదలను పోగొట్టి రక్షించుదురని లోకులు చెప్పుచుందురు. కాబట్టి నిన్ను సేవించు నన్ను కాపాడవా. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఇప్పుడు 46వ పద్యం. అగణిత జన్మ కర్మ దురాన్బుధిలో, అగణిత జన్మ కర్మ దురితాంబుధిలో బహు దుఃఖ వీచికల్, అగణిత జన్మ కర్మ దురితాంబుధిలో బహు దుఃఖ వీచికల్, దెగిపడనీదలేక జగతీధవా నీ పదభక్తి నావచే దగిలి తరింప గోరితి బంధం బడి నాదు భయంబు మాన్పవే తగదని చిత్తమందిడక దాశరథి కరుణాపయోనిధి.
ఈనాటి 46వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. ఓ రఘురామ, ఓ లోకనాథ, లెక్కింపగారాని జన్మములందలి కర్మ పరంపరల చేత పాపాలు సముద్రంలాగా అపారంగా ఉన్నాయి. ఆ పాపాల వల్ల సముద్ర కెరటంలాగా అపారంగా ఉన్నాయి, వచ్చి పడుతూ ఉన్నాయి. ఆ పాపాలను నేను నిర్మూలించుకోవడం సాధ్యం కాదు. అందుచేత నీ పాదముల భక్తి కలిగి దానిని ఓడలాగా చేసుకొని ఈదరాని సముద్రాన్ని ఓడచే సులభంగా దాటినట్లు నా పాపాలను తేలికగా పోగొట్టుకోదలిచినాను. నా ఈ సంకల్పాన్ని తగినది కాదు అని నిరాకరించక స్వీకరించి నా వెరపును, భయాన్ని నిర్మూలించుమా. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. తిరిగి రేపటి శ్రీ దాశరథి శతక పద్యముల పఠనంలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.